అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 22వ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రోజున మీరు ఒక దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అసలు ఏం జరగబోతుంది, 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిణామం కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అసలు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిణామాలు దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, దీనివల్ల ఇప్పుడు దీని పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వ్యవహారాల్లోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతోనే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలిగే వారై ఉంటారు. కార్యరంగంలో నిగూఢంగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈరోజు దిన ఫలితాలను గమనించినట్లయితే ఇతరులు వీరి యొక్క విజయాలను పొగడడం ద్వారా వీరైతే చాలా ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. వీరు అప్పు ఇచ్చినటువంటి వారి నుండి వీరు డబ్బును తిరిగి పొందాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు అయితే ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అనేది అందుతుంది. మీరు చేసేటువంటి సమయానుకూల సహాయం అనేది ఒకరి యొక్క జీవితాన్ని అయితే కాపాడుతుంది. ఈ వార్త మీ యొక్క కుటుంబ సభ్యులు గర్వించే విధానంగా చేస్తుంది. అలాగే వారిని ఎంతో ఉత్తేజపరుస్తుంది కూడా. అదే విధానంగా మీ యొక్క ప్రేమైనటువంటి వారు ఈ రోజున అందమైనటువంటి మధురమైనటువంటి చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. మీ యొక్క రెజ్యూమ్ను పంపడానికి కానీ, అంటే ఏదైనా నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ ఈ రోజు అయితే మీకు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి ఈరోజు మీకు మీ యొక్క చేతుల్లో చాలా ఖాళీ సమయం అనేది ఉంటుంది. కానీ మీరు అయితే దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు. తమ యొక్క జీవితంలో మీ యొక్క విలువను గొప్పగా వర్ణించడం ద్వారా ఈరోజైతే మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజైతే మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు. ఇక అయితే ముఖ్యంగా గమనించినట్లయితే మీరైతే మీ యొక్క జీవితంలో తెల్లవారితే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ ముందుకైతే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీ యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. కానీ వచ్చేటువంటి అవకాశాన్ని మీరు పొందుకోవాలా వద్దా అనేటువంటి దాని గురించి ఒక క్లారిటీ అనేది మీకు లేకుండా పోతుంది. దాని గురించి అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అంటే ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది, కానీ దాని గురించి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదు. కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించవచ్చు. 1-2 సార్లు ఆలోచించండి. అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి చర్చించండి. అప్పుడే మీకు ఒక మంచి నిర్ణయానికి అయితే తీసుకోగలుగుతారు. అయితే మిగిలిన అంశాలన్నీ కూడా మీకు మిశ్రమంగా ఉన్నాయండి. ఇక రాశి వారికి చెందినటువంటి ఎవరైతే మీరు ఉన్నారో చాలా కాలం నుండి అయితే మీరు ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ వస్తున్నారో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు దొరకలేదని దీని గురించి ఎంతో బాధపడుతూ వస్తున్నారైతే ఈ రోజున మీరు ఒక దిన ఫలితాల ప్రకారం వీరికి సంబంధించినటువంటి ఒక మంచి పరిష్కార మార్గం అయితే మీకు కలగబోతుంది. మొండి బకాయిల సైతం వసూలు కాబోతున్నాయి. అయితే ఇదివరకు చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తుల నుండి డబ్బు వసూలు చేయలేకపోయారు. కానీ ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఆ వ్యక్తులు ఈరోజు అనుకోకుండా ఆ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఆ యొక్క డబ్బును తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని, అదేవిధంగా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక మంచి గుడ్ న్యూస్గా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవాలి. విదేశాలు వెళ్ళాలని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అయితే ఆ యొక్క అవకాశం అనేది మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహా ముందుకు వెళ్ళండి. అతి ఉత్తమమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారని ఖచ్చితంగా సాధించుకుంటారు.
ఈరోజు అయితే మీ యొక్క వృత్తిపరంగా కొన్ని ప్రతికూలమైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కొంటారని అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే మీకు ఎదురవ్వబోతుంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఒకరికి గొడవ జరిగేటువంటి అవకాశం కూడా మీకు దినఫలితాల ప్రకారం ఈరోజు రాశి వ్యక్తులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా సఖ్యతగా ఉండే కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవలు జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం. అయితే ఈరోజు మీకు జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ యొక్క జీవితంలో అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన వల్ల మీ అందరినీ కూడా దగ్గరటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఊహించినటువంటి ఒక సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నిటి కూడా మీరు పరిష్కరించుకొని మీరన్నీ కూడా ఒకటి కాబోతున్నారు. మీ యొక్క భయాన్ని అంతటి కూడా నివారించుకోవడానికి ఇది మీకు చాలా కీలకమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అది మీ యొక్క శారీరక శక్తి అనేది తగ్గడమే కాదు, మీ యొక్క సాహిత్యాన్ని కూడా వేస్తుందని చెప్పి మీరు గుర్తించాలి. త్వరగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి కోరిక అనేది మీకు కలుగుతుంది. ఈరోజు మీ యొక్క తెలివితేటల్ని పరపతిని వాడుకొని ఇంట్లోని సున్నితమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. మీ యొక్క ప్రేమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలైతే అడుగుతారు, కానీ మీరు అయితే వారికి కోరికలు తీర్చలేరు. దీనివల్ల మీ ప్రేమైన వారు విచారించడానికి అయితే లోనవుతారు. ఈరోజు మీ యొక్క పని విషయంలో మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పని విషయంలో అన్ని అంశాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఈరోజు అయితే మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా కూడా సాధారణంగా మీరు చేసేటువంటి పని కంటే కూడా సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు అనేటివి ఒక కొలికి వచ్చి ధనం అనేది తాజాగా ప్రవహించగలుగుతుంది. మీరు మీ యొక్క శ్రీమతితో సినిమా హాల్లో లేదంటే రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైనటువంటి మూడ్ను రప్పించగలదు. ప్రియమైనటువంటి వారు లేకుండా కాలం అనేది గడవడం కష్టమే కదా. పనిలో వస్తున్నటువంటి మార్పులు మీ యొక్క ప్రయోజనం అనేది కలుగుతుంది. మీ యొక్క యాంత్రిక జీవితంలో మీకు మీ యొక్క కొరకు మీ యొక్క సమయం అనేది దొరకదు. కానీ ఈరోజు అయితే మీ యొక్క అదృష్టం కొద్దీ మీకైతే ఈరోజు ఆ సమయం అయితే దొరకనుంది. మీ కుటుంబీకులతో ఈ సమయం అనేది కష్టంగా గడుస్తూ ఉండవచ్చు, కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నిలిపేస్తాడు. మీకు ఆరోగ్యాన్ని విషయానికి వస్తే చాలా అంతా కూడా బాగుంటుందండి. ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తూ వచ్చారో వారికి అత్యవసర సమయంలో ఎంత అవసరమో ఆ యొక్క డబ్బు విలువ అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంటిలో వయసు మీరినటువంటి ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించి చేసే విధానంగా ఉంటుంది. ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ యొక్క ప్రేమ తాలూకు సంగీతపు రోజు అంతా కూడా నిరంతరాయణంగా కూడా చేస్తూనే ఉంటుంది. అయితే ఈ రోజున చెవుల నిండా ఉంటారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాల దిశగా వారిగా చేస్తూ పోతే విజయాలు అనేటివి కూడా మీకే వరిస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసము లేదంటే ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయం మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అయితే ఉపయోగించుకోండి. అయితే చిన్న చిన్న ఉద్వేగాలకు లోనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అదేవిధంగా జీవిత భాగస్వామి మిమ్మల్ని మైమర్పించే విధంగా మారినప్పుడు మీ యొక్క జీవితం నిజంగా అద్భుతంగా మీకు అనిపిస్తుంది. దాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభూతిని అయితే చెందుతున్నారు. ఈ విధంగా కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాల ఆధారంగా ఈ రోజున మీరు జాతక ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ఉదయం లేవగానే మీ ముందుకైతే ఒక మంచి అవకాశం అయితే రానుంది. ఆ యొక్క అవకాశాన్ని మీరు పొందుకోవాలి అన్నది అటువంటి కన్ఫ్యూజన్తో మీరైతే రోజంతా మీకు గడవబోతుంది. ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో మీరు ముందుకైతే వెళ్ళండి. శివారాధన మేలు చేస్తుంది. శివనామ స్మరణ అస్సలు మరవకండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణు ఆరాధన చేయండి. శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి. అలాగే అదేవిధంగా గణపతి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాతను కూడా దానం చేయండి. ఆర్థిక పరిస్థితి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి
ధనుసు రాశి వారికి మొత్తం మీదనైతే ఈ విధంగా ఉంటుంది. వీళ్ళైతే ఎప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తేనే మీకు ఏ విధంగానైనా సరే కష్టం అన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. అలాగే శివారాధన చేసుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లలిత సహస్రనామాలు కూడా చదువుకోండి. మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి. ధనలాభం కొరకు కనకదార సూత్రాన్ని కూడా చదువుకోండి.